ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ ఇలా క్రాస్గా ఇలా వేసేసుకొని ఇప్పుడు చుట్టూరు ఇలా లైన్ తీసేసుకుంటాం. ఇలా గీసేసుకున్నాం కదా. మనం ఈవిడి పొడవు వచ్చేసి నా చెప్పాను కదా 17, అంటే ఒరిజినల్ పొడవు 16 ఖర్చులు కలిపి 17 పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇదే పెట్టి చూపిస్తాను ఒకసారి. ఇలా మీకు అర్థమవుతుంది. ఇలా పెట్టేసి మనము 14 ఇంచులు, అంటే 2 ఇంచులు షేప్ బెల్ట్కి తీసేస్తే 14 ఇంచులు, ఇక్కడ నుంచి 14 ఇంచులు, మళ్ళీ ఖర్చుకు 1 ఇంచు పెట్టుకోవాలి కాబట్టి 15 ఇంచులు కాడ ఒక డాట్ ఇలా గీసేసుకొని ఇక్కడి నుంచి ఉరికేలా ఒక మడత, ఇలా మడత వేస్తాము. ఇలా స్ట్రైట్గా మడతేసి ఇక్కడ ఒక గీత ఇలా తీసుకుంటాం స్ట్రైట్గా. అంటే మనం షేప్లో కొలుసుకోవాలి కాబట్టి ఇది తీసేస్తాం కాబట్టి ఇది స్ట్రైట్గా. ఇప్పుడు మన వైపుకి ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఆది జాకెట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కాబట్టి మనం ఒకసారి ఇలా తిప్పుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఉంది కదా ఈ డాట్ది, ఆ డాట్ కాడ పట్టుకొని, అంటే మరీ లాగకుండా ఉత్త పైన ఖర్చు వదిలేసి ఇక్కడికి వాళ్ళది ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడికి ఖర్చుకి, కాకపోతే ఇందాక ఆవిడకి ఒక 1/2 ఇంచు పెంచాం కాబట్టి ఇక్కడికి జాకెట్ ఆవిడ. ఇప్పుడు మెడ కొలుస్తాము. ఒక ఖర్చు పార మనం వదిలేసి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి వచ్చేసింది. ఇది ఒక ఇలా బాక్స్ తీసేసుకుంటాం. ఇలా ఊరికిలా ఇక్కడ కూడా 1 ఇంచు సరిపోతుంది. ఈ మూల ఇదిగోండి 1 ఇంచు కాడి నుంచి ఇలా తీసేసుకుంటాం. ఒకసారి మళ్ళీ కొలుసుకుంటాం. 7 నుంచి కరెక్ట్ వచ్చింది. ఈ ఒకరు అనేది మనం అంటే మెడ కట్టి కుట్టేటప్పటికి ఒకరొక మన సాగుద్ది కాబట్టి సరిపోతుంది. ఇక్కడి నుంచి 4వ డాట్ ఇక్కడికి 4వ బుక్స్ కాడికి ఇక్కడికి 7 నుంచి ఇందాక ఇక్కడ ఒక 1/2 ఇంచు పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు పెంచుకోవాలన్నమాట. అంటే ఇందాక మనం వెనక బ్యాగ్ పెంచాం కాబట్టి దాన్ని బట్టి ఇది ఉంది కదా ఇలా క్రాస్ ఇలా తీసేసుకుంటుంది. అప్పుడు 3 ఇంచులు ఇలా ఎప్పటికీ కొలవపాకండి. ఇలా కొలిస్తే ఏంటంటే ఎక్కువ వస్తుంది మీకు, షేప్ అనేది అవతలకి వెళ్తుంది, ఇవతలకు ఉండదు, షేప్ కరెక్ట్గా ఉండదు. ఈ బాక్స్ తీసుకున్నాం కదా, ఇది ఇందాక వెనక బ్యాగ్ పెట్టి ఇలా బాక్స్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా 3 ఇంచులు 1 టిక్కు, ఇక్కడి నుంచి 2.5కి 1 టిక్కు ఇలా పెట్టేసుకుంటాం. లేదా మీరు ఇక్కడి నుంచి ఇది ఖర్చుకి 1.5 ఇంచున్నర పెట్టేసుకున్నాం కదా ఇందాక, ఇలా ఖర్చుకి 1 ఇంచున్నర పెట్టేసుకొని బార్ గీసేసుకొని ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకి 11.5 ఉంది. ఈ 11.5ని 3గా చేయండి. ఇలా అప్పటికి 3.30 వచ్చింది. అలా అయినా మనం గీసుకోవచ్చు, అలా అయినా మనం డాట్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచులు ఉంది, అంటే 2 ఇంచుల కాళ్ళకి 1 డాటు, ఏదైనా సరే 3గా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి 10 ఇంచులు, 10 ఇంచులు అంటే 3.5, 7 నుంచి 7కి 3.5, మళ్ళీ సంఖ కాడి నుంచి 3.5 తీసుకోండి. అప్పటికి ఇక్కడ డాట్ వస్తుంది మనకి. ఇక్కడ ఖర్చు కాడి నుంచి ఇక్కడ తీసుకుంటే 3వ వంతు 7వ డాట్ వస్తుంది. అది ఇక్కడ ఇది ఒరిజినల్ కాబట్టి ఇక్కడ నుంచి 1/2 ఇంచు లేదా 1.5 ఇంచు మనం కొంచెం పైకి ఇలా పైకి పెట్టుకున్నాం అంటే ఇక్కడ కొంతమందికి 4వ డాట్ పడుతుంది,